ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇవాళ మాకు? రొయ్యల ఓట్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి ఒకసారి చూద్దాం. రొయ్యల ఓట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, అరటికాయ పొడి, మసాలా ఓట్స్, పచ్చి కొబ్బరి తురుము, చపాతీ పొడి, నూనె. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మీరు చేయటమే ఆలస్యం. ఎస్, రొయ్యలే కాకుండా ఇంకా చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ నాకు ఒక ప్లేట్ ఇవ్వండి ప్రవీణ, ఎందుకంటే పర్టికులర్గా ఈ రొయ్యల్ని ఒక కటింగ్ అన్నమాట. మనకి ఇలా ఉంటుంది కదా, మధ్యలో మనం డీవింగ్ చేస్తాం కదా, ఇలా కొంచెం బటర్ఫ్లై లాగా ఉండాలి. ఓ, కటింగ్ కింద అలాగే ఉండాలి. కొంచెం చూడ్డానికి బాగుంటుందని అంతే, ఇంకేం లేదు. నూనెలో వేయంగానే కొంచెం అది కర్ల్ అయిపోతుంది. నేను కాకుండా ఉంటే బాగుంటుందేమో అనుకుంటాను, కానీ అది న్యాచురల్గా కర్ల్ అయిపోతుంది. సో ఇలా ఉంటే చూడ్డానికి బాగుంటుంది అంతే, ఇంకేం లేదనమాట. సో ప్రతిదీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద రొయ్యలు టైగర్ తీసుకోవాలి. టైగర్ రొయ్యలు అయితే బాగుంటాయి. అవును. ఓకే, సో ఫస్ట్ ఇవన్నీ ఇలా పెట్టుకుందాము, ఎందుకంటే దీని మీద మనం కొంచెం మ్యారినేషన్ చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత ఫస్ట్ నిమ్మరసం, ఉప్పు, అలా ఒక్కదాని మీద ఎక్కువ లేదు, ఒక్కసారి కొంచెమే పడుతుంది. కొంచెం ఎక్కువ కావాలి ప్రవీణ, అన్ని కోటింగ్స్ వస్తాయి కదా, అందువల్ల లేకపోతే చప్పగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మసాలా ఓట్స్ తీసుకున్నాను, దాంట్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఒక చోట వేసుకుని తర్వాత అప్లై చేస్తాను. పెప్పర్ పౌడర్, ప్యాన్ పెట్టేసి మనం కొంచెం ఈ పచ్చి కొబ్బరి వేయించుకోవాలన్నమాట. సో మిరియాల పొడి వేయించారు. ఓకే, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కొక్కటి మీద ఇలా ఇప్పుడు ఉప్పు కూడా కలుస్తుంది. ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి కొంచెం వేయించుకున్నాను ప్రవీణ, ఈ ప్యాన్లో వేసేయండి మొత్తం. కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, అది వద్దా? ఇది మనకి ఎందుకు వేయించుకుంటున్నాం అంటే ఇది ఫ్రెష్ కోకోనటే కదా, అంటే పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం తడి ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం వేయించుకుందాము. ఎండిన కొబ్బరి అయితే టోటల్గా డ్రై అయిపోతుంది కదా, అలా కాకుండా ఇదే వాడాలి. ఇంకొక మిక్సింగ్ బౌల్లో మసాలా ఓట్స్, ఇది చపాతీ పౌడర్, ఏదైనా చపాతీ రొట్టి అంటే మనకి జొన్న రొట్టి ఉన్నా కూడా అది కూడా కొంచెం పౌడర్ చేసుకోవచ్చు, రాగి రొట్టీలైనా పర్వాలేదు, మామూలు చపాతీలైనా. అరటికాయ పౌడర్, అరటికాయని కొంచెం డ్రై చేసి ఈ మధ్య పౌడర్ దొరుకుతుంది అదన్నమాట, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి, బైండింగ్కి కూడా. దీంట్లో కూడా కొంచెం మిరియాలు, మసాలా ఓట్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అక్కర్లేదన్నమాట. కొంచెం ఎగ్ బీట్ చేసుకొని ఆపేయకుండా ఇంకొక కడాయి పెట్టేసి దీంట్లోనే కొంచెం ఎగ్, ప్రాన్స్ అన్ని దీంట్లో వేసుకుందాం. అవసరపడితే ఇంకా కొంచెం ఎగ్ వేయొచ్చు, అది చూసుకొని నేను వేస్తాను. వాటర్ వద్దు. సో ప్రతి రొయ్య ముక్కకి అదంతా పట్టేసుకుంటుంది. ఆయిల్ వేడెక్కింది. ఇది స్టార్టర్ లాగా, స్నాక్ లాగా.
ఫ్రై అయిపోయినాయి కదా. ఎగ్ వల్ల కూడా ఇవి లేకుండా అయితే అంత లుక్ బాగుండేది కాదు ప్రవీణ, అందుకని ఉంటే బాగుంటాయి. పట్టుకొని మీరు తినడానికి కూడా హ్యాండీగా బాగుంటుంది. సో ప్రవీణ గారు, వేడి వేడిగా రొయ్యల ఓట్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. డన్. అసలు హోటల్లో ప్రజెంటేషన్కి ఏమాత్రం తగ్గలేదు ఈరోజు నా ప్లేటు. అంత అందంగా ఉంది. ఇప్పుడు నేను రుచి చూసి మీకు ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. రొయ్యలు ఓట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, అరటికాయ పొడి, మసాలా ఓట్స్, పచ్చి కొబ్బరి తురుము, చపాతీ పొడి, నూనె. రొయ్యల ఓట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్లోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న రొయ్యలను తీసుకోవాలి. వాటిపైన ముందు నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత మిరియాల పొడి కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా మసాలా ఓట్స్ తీసుకోవాలి. అలాగే దానితో పాటు చపాతీ పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత అరటికాయ పొడి, మిరియాల పొడి, ముందుగా ఫ్రై చేసిన పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని కూడా వేసేయాలి. ఇందులో ఇప్పుడు ఒక ఎగ్ బీట్ చేసి బాగా కలిపి మసాలా అంతా మిక్స్ అయ్యేలా చూసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టిన రొయ్యల ముక్కల్ని కూడా ఆ బౌల్లో వేసుకొని ఈ మసాలా అంతా రొయ్యల ముక్కలకి బాగా పట్టేలా పెట్టాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టి దానిలో నూనె వేసి వేడెక్కిన నూనెలో ఒక్కొక్క రొయ్యని బాగా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల ఓట్స్ రెడీ.